హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే గుడ్డు పులుసు చేసుకున్నామండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. పచ్చి కొబ్బరితో పాలు పోసేస్తానండి. ఈ గుడ్డు పులుసు అయితే మామూలు గుడ్డు పులుసులాగా కాదు, ఇది వేరేగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దామండి. గుడ్లు అయితే ముందు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూసేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. కళాయి పెట్టేసుకుందాము. వేడయ్యాక ఆయిల్ కూడా ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు. చిటికెడు మెంతులు, ఆవాలు కూడా వేసుకుందామండి. 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడైతే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాం. ఈ కరివేపాకు అయితే కొంచెం ఎండబెట్టానండి నేను. ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాం. తగినంత ఉప్పు కూడా వేసుకున్నామండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం. 5 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. 1 స్పూను కారం కూడా వేసుకున్నామండి. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకున్నాం. 1 నిమిషం బాగా వేయించుకున్నామండి. ఇప్పుడైతే కలిపి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు కూడా పోసేసి కొన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పాలు కూడా పోసేసుకున్నాం. 10 నిమిషాలు ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే ఉడుకుతుందండి. ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్నాం కదండి, కోడిగుడ్లు కూడా ఒక్కరో కట్ చేసి పులుసులో వేసేసుకుందామండి. ఇప్పుడైతే పులుసు పొడి కొంచెం వేసుకుందామండి. పులుసు అయితే ఉడికిపోయిందండి, గుడ్డు పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే గుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకైతే నేను క్యారేజ్ పెట్టుకుంటానండి. ఈ గుడ్డు పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కనుక ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని. ఈ గుడ్డు పులుసు చాలా బాగుంటుందండి. కొబ్బరి పాలతో చేశానండి నేను. సంగట్లేకి కానీ, అన్నం లేక కానీ, అన్నిటిలోకి, దోశలేకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎగ్ పులుసు అండి.